మంచిర్యాల జిల్లా లక్షిరిపేట మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు అన్ని స్థానాల్లో పోటీ చేసి తమ సత్తా చాటుతారని ఆ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంతెన సంపత్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత డిప్యూటీ సీఎం ఆదేశాలతో తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని మున్సిపాలిటీలో జనసేన పార్టీ పోటీ చేస్తుందన్నారు. జనసేన పార్టీ ప్రజా శ్రేయస్ కోసం నిత్యం పనిచేస్తుందని వివరించారు. ప్రజా సంక్షేమే ధ్యేయంగా తమ సిద్ధాంతాలు పనిచేస్తాయని తెలిపారు. ముఖ్యంగా యువతకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. అనంతరం పలువురికి పార్టీ కండువ కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జనసేన పార్టీ నుండి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కోఆర్డినేటర్గా నన్ను నియమించడం జరిగింది. స్థానిక ఎలక్షన్ల కొరకు ఈ ఎలక్షన్స్లలో లక్షట్పేట మున్సిపాలిటీలో కూడా జనసేన నుండి పోటీలో ఉంటామనే విషయాన్ని చాలా బలంగా తెలియజేయడం కోసం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇన్ని రోజులు మా పవన్ కళ్యాణ్ గారికి యువత ఎంతో పనిచేసింది. ఆ యువతకే ప్రాధాన్యత, మహిళా సోదరి మనులకు ప్రాధాన్యత, కొత్త నీరు రావడం కోసం యువతే రాబోయే భవిష్యత్తులకు పెద్ద పాత్ర పోషిస్తుంది కాబట్టని మరి మా పెద్దలు పవన్ కళ్యాణ్ గారు వారి ఆశయాల అనుగుణంగా గడప గడపకు ఇంటింటికి ఈ జనసేన గుర్తు, మా గుర్తు చాయ్ గ్లాస్ గుర్తు, అదే గుర్తుతో మేము పోటీలో ఉంటా ఉన్నాం. మరి మా యువతకు ప్రాధాన్యత కల్పిస్తాం. కొత్త వారు ఎవరైనా వచ్చినా కూడా మరి వారి ఆహ్వానిస్తాం. ఈ పార్టీలో తీసుకునే అవకాశం ఉంది. కొత్త యువత మంచి పవన్ కళ్యాణ్ లక్షణాలు నచ్చి ఎవరు వచ్చినా కూడా, జనసేన పార్టీ లక్షణాలు నచ్చి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని పార్టీలోకి ఆహ్వానిస్తామనే విషయాన్ని మేము తెలియజేస్తాం. ఇప్పుడు మున్సిపల్ వార్డులకు మాకుండే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారంగా 15 వార్డులకు 15 కూడా మేము పోటీలో ఉంటున్నాం. ఇచ్చారు. సో అది రాబోయే రోజులలో ఆఫ్టర్ లాస్ట్ డేట్ వరకు అన్ని సీట్లలో అభ్యర్థులను ప్రకటిస్తాం. అలయన్స్ ఉంటారా లేకపోతే మన సింగిల్ అలయన్స్ అనేది ఇంకా రాలేదు. బట్ బీజేపీను మేబీ ఛాన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఇంకా రాలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సింగిల్గానే పోటీ చేస్తాం. చెప్పండి. ఈరోజు లక్షట్పేట మున్సిపాలిటీలో 15 వార్డులలో జనసేన పార్టీ పోటీలో సిద్ధంగా ఉందని మేము ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలకి ఇక్కడ ఉన్న యువత ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు పోటీ చేద్దామనే ఆలోచనతో. ఇప్పుడు 15 వార్డులలో జనసేన సత్తా ఏందో కూడా చూపించే సమయం వచ్చింది. మేము రానున్న రోజుల్లో జనసేన పార్టీని ఇక్కడ ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ 15 వార్డులలో గెలిపే దిశగా మా జన సైనికులంతా ఇక్కడ పోటీ చేసి గెలవనీకే మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ మాకు ఉన్నదాని ప్రకారం అయితే ఇప్పుడు 15 వార్డులలో మాకు ఇప్పటికే చాలామంది కాల్ చేస్తున్నారు, అంటే పోటీకి సిద్ధమని. త్వరలోనే మీ వాళ్ళ ప్రకటన కూడా మా ఆదిలాబాదు కోఆర్డినేటర్ గారు త్వరలోనే ఆ లిస్టును ప్రకటించబోతున్నారు. అదేవిధంగా మాకు అన్ని విధాలుగా సహాయ సహకారం చేస్తున్న మా ప్రెస్ క్లబ్ మిత్రులకు కూడా మేము జనసేన పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాం. జై జనసేన, జై జనసేన. ఎలక్షన్ల పోటీలో భాగంగా ఈరోజు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. అలాగే మున్సిపల్ ఎలక్షన్లో మా పవన్ కళ్యాణ్ గారు 7 సిద్ధాంతాలు ఏవైతున్నాయో అది బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మేము ముందుకు
కొనసాగుతున్నాం. అలాగే కార్యకర్తలు ఉన్నారో కార్యకర్తల మనోధైర్యానికి మేము ముందడుగు వేస్తూ 15 వార్డులలో పోటీ చేస్తున్నాం. 7 సిద్ధాంతాలని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఆ సిద్ధాంతాన్ని బలంగా ముందుకు తీసుకెళ్ళడానికి మేము ముందున్నాం. అలాగే యథార్థవాది లోక విరోధి అనే ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం ఏంటంటే ప్రశ్నించేవాళ్ళు లేకపోతే ప్రతి వాడు శాసించబడడానికి అర్హుడు అని చెప్పేసి ఏదైతే శ్లోకం ఉందో దాన్ని జనసేన పార్టీ ప్రశ్నించడానికి ఏదైతే పార్టీ మేమైతే పెట్టామో ఆ పార్టీ ఏదైతే ప్రశ్నించడానికి ఉందో అది ఈ రోజు లక్షపేట గడ్డలో మొట్టమొదటి మున్సిపాలిటీలో జెండా ఎగరేయడానికి ఖాయంగా మేము కనిపిస్తున్నాం. 15 వార్డుల్లో పోటీ చేస్తూ అదే ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా ముందడుగేస్తున్నాం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఏదైతున్నాయో అవి మేము బలంగా తీసుకురావడమే కాకుండా కార్యకర్తలు ఇక్కడ పార్టీ బలంగా లేకపోయినప్పటికీ కార్యకర్తల మనోధైర్యాన్ని ఎక్కడ కూడా కోల్పోకుండా కార్యకర్తలు ముందడుగించు మేము పార్టీ జెండాని మా మెడలో ఉంటే చాలు, మా కండువ మా మెడలో ఉంటే చాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. ఎకరం అమ్ముతాం తప్ప వెనక తగ్గమని బలంగా ఈ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఎవరి దగ్గర కూడా అందరూ కూడా ఆశావాహులే ఉన్నారు. ఆశావాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ ఏదైతే పిలుపు ఉందో ఈ ఆశావాళ్ళందరికీ 15 వార్డులో కూడా బలంగా పోటీ చేయడానికి మేము ముందడుగేస్తున్నాం. జై జనసేన, జై